ఏ తక్కువ పడ్డా నాకు మామూలు తిట్లుండే. ఈ పెద్ద మనిషికి ఏం చేస్తాం మరిగా తప్పదు. ఇక ఒక్క బాధ కాదు, ఒక్క లెక్క కాదు. తాగకముందు ఓ రకంగా ఉంటాడు, తాగితే ఓ రకంగా ఉంటాడు. ఏం చేయాలి? నా బాధ పాడుగాను. ఏ గోసా పరేషాన్ ఉంటుంది. ఏ పెద్ద మనిషి వచ్చే టైం అయింది, అన్ని పెట్టకపోతే నాకు తిట్ల మీద తిట్లుంటాయి. ఎత్తు గోస బాధల పాడుగాను. నా సీఏ ఘోరం అయింది, పెద్దది నా బతికే ఘోరం అయిపోయింది. పోయి ఎన్నెళ్ళు సంవత్సరం వెంకటిగాడు పెట్టిండా లేదా మరి ఏమన్నా? ఈ వెంకటిగాడితో పరిశాన్ ఉంటుంది. ఓటు పెట్టరా అంటే ఓటు పెడతాడు. మందు చక్కగా నా బ్రాండ్ పెట్టిండా వేరేది పెట్టిండా వీడు చూడాలి. వీడు సాటుకున్న మందు నాకంటే ముందే తాగేటట్టున్నాడు వీడు. సరే చూద్దాం ఇవాళ ఏం చెప్తుండు, ఏం కథ కూడాలి. అమ్మా వెంకటే, ఓ వెంకటే ఆడునవరా, దా బిడ్డ దా దా దా. నువ్వు లేకపోతే నాకు ఒక్క సుక్కనన్నా దిగుతా. అదిరా దా, కలుపు బిడ్డ, మందు కలుపు, మందు కలుపురా. ఏందిరా చెయ్యి నొప్పా? ఏ కట్టు కట్టించుకున్నావురా? అయ్యో నిన్న సీస వలిగిపోయి ఆయనతో గాజు వక్కలు గుచ్చుకున్నట్టు. పోయి పోయి ఒక పెగ్గు పోయి బిడ్డ, ఏం కాత్తిరా పోయి ఒక పెగ్గు. మరి మెల్లగ మెల్లగలుపురా రే, మెల్లగలు బిడ్డ. సారు చౌడ కలపమంటావా? చాలు బిడ్డ, చాలు చాలు చాలు. నీకు తెలుసు గారా నా గురించి. కూర్చో కూర్చో బిడ్డ, కూర్చో కూర్చో. ఒక పెగ్గు. అమ్మా ఏంద్రా సిక్క కలిపినట్టున్నావురా? అవుగా బిడ్డ వెంకటి, ఒరే వెంకటి, అసలు ఇప్పుడు తెలంగాణ తెచ్చింది నేను, 8 ఏళ్ళ కోలే పాలిచ్చేది నేను. జనం ఏమనుకుంటారో నాకు తెలవాలి కదరా. ఏరా వెంకటి ఎట్లుంది తెలంగాణ, వెంకటి ఎట్లుంది తెలంగాణ, ఏరా వెంకటి ఎట్లుంది తెలంగాణ, ఏరా వెంకటి ఎట్లుంది తెలంగాణ. ఎప్పుడో చక్కగా చూసిన పాలన, ఎప్పుడో చక్కగా చూసిన పాలన. ఓ సారు అబ్బో నీ పాలన పాడగారు. అబ్బో సారు సూపరు మీరు, అబ్బో సారు సూపరు మీరు, అబ్బో సారు సూపరు మీరు, అబ్బో సారు సూపరు మీరు. సుక్క దిగపోతే కదులది కారు, సుక్క దిగపోతే కదలది కారు, సుక్క దిగపోతే కదులది కారు, సుక్క దిగపోతే కదలది కారు. ఏమ్రా వారి సుక్కకి కనబడుతుంది ఏమ్రా? కొద్దిగా చేసిన తెలంగాణకు నేనేమన్నా? ఒక్కొక్క పథకం పెట్టి ఒక్కొక్కరిని ఎంత డెవలప్ చేస్తున్నారా చెప్పమంట. ఒక్కొక్కటి డబుల్ బెడ్రూములు కట్టిస్తే కదరా, డబుల్ బెడ్రూములు కట్టిస్తే కదరా, డబుల్ బెడ్రూములు కట్టిస్తే కదరా, డబుల్ బెడ్రూములు కట్టిస్తే కదరా. ఓ సారు నిజమే నిజమే నిజమే. అల్లుళ్ళు వస్తుండ్రు అల్లనే వంటుండ్రు, అల్లుళ్ళు వస్తుండ్రు అల్లనే వంటుండ్రు, అల్లుళ్ళు వస్తుండ్రు అల్లనే వంటుండ్రు, అల్లుళ్ళు వస్తుండ్రు అల్లనే వంటుండ్రు. అరే నిజం అరగడి. అరే మన చెప్తురా మరి 3 ఎకరాల భూమి రాసిత్తి కదరా, 3 ఎకరాల భూమి రాసిత్తి కదరా, 3 ఎకరాల భూమి రాసిత్తి కదరా, 3 ఎకరాల భూమి రాసిత్తి కదరా. సారు నీ 3 ఎకరాల భూమి సల్లగుండా దున్ని దున్ని నాగలు ఇరిగిపోయింది, దున్ని దున్ని నాగలు ఇరిగిపోయింది, దున్ని దున్ని నాగలు ఇరిగిపోయింది, దున్ని దున్ని నాగలు ఇరిగిపోయింది. సారు సూపరు మీరు, అబ్బో సారు సూపరు మీరు. సుక్క దిగపోతే కదులది కారు, సుక్క దిగపోతే కదలది కారు. ఇంకటి ఏమరా నన్ను గింత పథకం చేయబడుతుంది? నేను ఒక్కటే పథకం పెట్టినా అనుకున్నారా? ఇంకెన్ని పెట్టినా అనుకున్నావురా? ముసలకు పెన్షన్లు పెట్టినా, వృద్ధాప్య పెన్షన్లు పెంచి దిగలరా, వృద్ధాప్య పెన్షన్లు పెంచి దిగలరా, వృద్ధాప్య పెన్షన్లు తెలుసా? ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకటే ఇచ్చినమాట కదా సారు. ఇతరాలు మొదలకు పంచాది పెట్టిండ్రు, ఇతరాలు మొదలకు పంచాది, ఇతరాలు మొదలకు పంచాది పెట్టిండ్రు, ఇతరాలు మొదలకు పంచాది పెట్టిండ్రు. అరే వాళ్ళకే కాదురా వితంతులకు కూడా పెన్షన్లు వంచిన,
వితంతులకు కూడా పెన్షన్లు వంచిన పెన్షన్లు వంచిన నిజమే సారు. అలా ఏమనుకుంటారు తెలుసునా, అంటే పెన్షన్ కావాలంటే మొగడు కావాలి కదా. తాగిచ్చి మొగుండ్ల సంపుతున్నారు, అబ్బో సారు సూపరు మీరు, ఈ ముఖం పాడగా ఇక కావాలంటే పెగ్గు గారి కలుపు పట్టు 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 ఒక పెగ్గు పట్టు పట్టు ఒక పెగ్గు పట్టు రే. చాలు వెంకట చాలు కాదురా, ఇన్ని పథకాలని విమర్శించబడుతూ బిడ్డ. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినరా గది చూసినవా? కాళేశ్వరము చూసినవారా, సారు కాళేశ్వరం చూడడానికి కళ్ళు చాలతలేవు సారు, కాళేశ్వరం చూడడానికి కళ్ళు చాలతలేవు. మరి కమిషన్ ఎంత నాకిండ్రు సారు, ఎక్కడిగా ఏం మాట్లాడుతున్నారు రావులగా? మల్లన్న సాగరు ప్రాజెక్టు కట్టినా సారు దాన్ని ఏమనుకుంటారు తెలిసే జనాలంతా? ఇల్లు వీకి పందిరేసిండ్రు సారు, ఇంకటి నీకు అర్థమైతే లేదురా. కొండపోసమ్మను కూడా కట్టినరా చూసావా? కొండపోసమ్మ ప్రాజెక్టు కట్టినా దీని గురించి కూడా బరాబర్ అనుకుంటారు జనాలు. ఏమనుకుంటారు ఎరిగానా? కొండను నవ్విండ్రు ఎలుకను పట్టిండ్రు, వెంకటే అవి అన్ని ఉత్తుత్త ప్రాజెక్టులు కాదురా. అవి ఏ ప్రాజెక్టులు అనుకున్నావురా? ఎత్తిపోతాల పథకాలు రావే సారు. ముఖ్యమంత్రి అంటిరి సారు, దళిత ముఖ్యమంత్రి అంటిరి సారు, నీకంటే పెద్ద దళితుడవాడు, దళిత బంధు పేర 10 లక్షలంటిరి, నమ్మినార వస్తే పుచ్చి బుర్రలే, సారు సూపరు మీరు, ఇంకటిగా నీకు తెలివైరా? మా లెక్కలే వేరుంటాయిరా. మీకు ఏమర్థమవుతుందిరా? పెగ్గుకో లెక్కుంటుందిరా బిడ్డ. నేను అయినా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఇంటికి ఒక కొలువు ఇస్తాను, ఇప్పుడు ఇస్తున్నా కదరా, ఎందుకురా అన్ని అవల మాటలు మాట్లాడుతావు వెంకటి? ఇంటికొక్క కొలువు ఇస్తేనే కదరా, నిజం సారు. ఊర్లలో ఏమైతుంది తెలిసేనా? డిగ్రీ చేసిన వాళ్ళే బర్లు కాస్తుండ్రు, పీజీ చేసిన వాళ్ళే బర్లు కాస్తుండ్రు. అరే వాళ్ళు పనులు కాస్తే ఎండల పోయి వస్తే చల్లగా నాలెక్క తాగి పండాలని నేను ఉట్టిగానే ఊకున్నాను. ఊరూర వైన్ షాపులు తెరిచిన, పెద్ద ఊర్లో అయితే 2-3 తెరిచిండ్రా. ఊరు వైన్స్ షాపులు తెరిచిన ఏమన్నా టీవీలో చూసిన సారు. ఈ ప్రజా సంగ్రామ యాత్రల బండి సంజయ్ అన్నట భలే చెప్పిండు సారు. కేసీఆర్ షాపులు అంటుండ్రు సారు, అయినా సారు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందంట. ఏ గట్లుంది నీ లెక్క? గడే ఏం అవల మాటలరా? విద్యార్థి నాయకులను లీడర్లను చేసిన నేను మీరు అనుకుంటున్నట్టుగా ఇట్లా కాదురా. పరిపాలన చక్కగా ఉండాలని లుచ్చలకు లఫంగలకు అని చూడకుండా అందరినీ మంత్రి పదవులు ఇరికిచ్చిన. తెలుసా నీకు? విద్యార్థి నాయకుల లీడర్లు చేసిన సారు శక్త భజనలు చేస్తున్న వాళ్ళు, ఇంకటిగా బీటీ బ్యాచ్ గల్ల మంత్రులని చేసి
చేసిన ఈటి బ్యాచ్ గల్ల మంత్రులను చేసిన ఈటి బ్యాచ్ గల్ల మంత్రులను చేసిన ఈటి బ్యాచ్ గల్ల మంత్రులను చేసిన వాళ్ళను మంత్రులను చేస్తే ఏమైంది సారు? తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వాళ్ళు సారు పాపము. ఉద్యమకారులకు తెట్టు చూపిండ్రు, ఉద్యమకారులకు తెట్టు చూపిండ్రు, ఉద్యమకారులకు తెట్టు చూపిండ్రు, ఉద్యమకారులకు తెట్టు చూపిండ్రు. దొంగల చేతికి తాళాలు ఇచ్చిండ్రు, దొంగల చేతులకి తాళాలు ఇచ్చిండు. అమరుల కుటుంబాలు రా యాది కత్తే ఒక పెగువైనా అమరుల కుటుంబాలు యాది కత్తే నిద్ర పట్టదురా. నాకు తెలియదు ఆ విషయం. అమరుల కుటుంబాలు వాళ్ళు పాపము. అందుకనేరా వాళ్ళు యాదికి వచ్చినప్పుడల్లా 4-5 పెగ్గులు తాగుతున్నా. అమరుల కుటుంబాలను ఆదుకుంటున్నా, అమరుల కుటుంబాలను ఆదుకుంటున్నా, అమరుల కుటుంబాలను ఆదుకుంటున్నా, అమరుల కుటుంబాలను ఆదుకుంటున్నా. పాపం సారు వాళ్ళ కలకలదలుతా సారు. త్యాగాలు వాళ్ళ భోగాలు మీవా, త్యాగాలు వాళ్ళవి భోగాలు మీవా, త్యాగాలు వాళ్ళవి భోగాలు మీవా, త్యాగాలు వాళ్ళవి భోగాలు మీయా. కేసీఆర్ సారు మీరు ఏమనుకోరు సారు? నేను అప్పటి నుంచి చూస్తానా ఎన్నేం లేదు సార్ నీ దగ్గర ఉండబట్టి. విద్యార్థులకు కొలువులు ఇవ్వకపోతుంది, ఉద్యమ ద్రోహులకే మంత్రి పదవులు ఇస్తుంది, వరి వేస్తే ఉరే అని చెప్తిరి. అయినా మీరు చెప్పిన స్కీములల్లా కేంద్రం ఇస్తుందటగా సారు, ఇక నరేంద్ర మోడీ పైసలున్నాయటగా సారు. మోడీ పైసలున్నాయట అందరూ అనుకుంటారు సారు. నిజంగా అవతోడు బాత్రూంలో పైసలు కేంద్రమేనంట, కేంద్రమేనంట, బాత్రూంలో పైసలు కేంద్రమేనంట, బాత్రూంలో పైసలు కేంద్రమేనంట. వైకుంఠ ధామముల వాట ఉందంట, వైకుంఠ ధామముల వాట ఉందంట, వైకుంఠ ధామముల వాట ఉందంట, వైకుంఠ ధామముల వాట ఉందంట. హరితహారం కూడా కేంద్రమేనంట, హరితహారం కూడా కేంద్రమేనంట. రేషను షాపుల బియ్యం ఇచ్చిరంట, రేషను షాపుల బియ్యం ఇచ్చిరంట. గ్రామీణ రోడ్లు, హైవే రోడ్లు, గల్లీల లైట్లు సారు, గ్రామీణ రోడ్లు, హైవే రోడ్లు, గల్లీల లైట్లు. మరి అన్నింట్లా కేంద్రము, అన్నింట్లా కేంద్రము. మరే నువ్వేడ చంద్రము? ఏమ్రా తలకాయగా మాట్లాడుతున్నావురా? నేను అవలగాని అనుకుంటున్నావురా? బండకు నారలు తీసే బాపతి కానిరా. అందుకనే రా ఈ స్కీములన్నీ పెట్టి లక్షల కోట్లు ఎనికేసిండ్రా. ఏమనుకుంటున్నావురా? మళ్ళా అధికారంలో రావాలంటే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా, నా కొడుకును ముఖ్యమంత్రిని చేస్తా. ఏమనుకున్నావురా? పైసలు వారేస్తారా? పైసలు వారేసి 1,00,000 కోట్లు సంపాదించిన నా ఫామ్ హౌస్లు ఉన్నాయి, అవి వారేసి ఓట్లు కొంటా మళ్ళా నేనేరా ఆ పవర్లు ఉండేది. ఏమనుకుంటున్నావురా సారు? కేసీఆర్ సారు. అందుకేనా ఇంతసేపు నేను ఉన్నంతసేపు ఒక్కసారి నా కుర్చీలోకి వెళ్ళలేకపోతుంది, నేనే కూర్చుంటాను అనుకుంటున్నా ఏంటి? అంత భయం ఉంది సారు. అయినా బతుకులమ్మ అనువాడా నీ మాట వాళ్ళని ఇంటరా సారు? నాకే సిగ్గుశరం అనిపిస్తుంది నీ తడ ఉండి ఉండి. నీ మాట జనం విన్నారు సారు. అయినా నీ మాట ఎందుకు వింటారంటే ఇవన్నీ నాకు ఎట్లా తెలిసినాయి సారు. నేను ఉండి ఉండి టైం దొరికినప్పుడల్లా యూట్యూబ్ చూస్తుంటే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బండి సంజయ్ చెప్తేరికైనా సారు. లేకపోతే మొత్తం నువ్వే ఇస్తున్నాం అనుకున్నావు ఇన్ని రోజులు, మొత్తం నీ పైసలు అనుకున్నావు ఇన్ని రోజులు. ఇంట్లో అయ్యో జనం ఎట్టున్నారు తెలుసా, జనం ఎటు పోతున్నారు తెలుసా? జనంతో ఉంటా సారు, జనంతో ఉంటా బరాబర్. నరేంద్ర మోడీ గారి ఉంటారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ సారే సారే, జై బీజేపీ సారే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీ జై బీజేపీ, జై బీజేపీ సారే 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 సారే. బయటకి ఇట్లా వచ్చావు రాళ్ళతో కొట్టి చంపుతారు, జర జాగ్రత్త. నేను పోతున్నా సార్, నేను పోతున్నా. నువ్వు పోతేందిరా? నాకు పెగ్గుంది, పెగ్గుకు నేనున్నా. నాకు పెగ్గుంది, పెగ్గుకు నేనున్నా. నాకు పెగ్గుంది, పెగ్గుకు నేనున్నా. నాకు మందుంది, మందుకు మందుకు నేనున్నారా, మందుకు నేనున్నారా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏమైనా తప్పులుంటే మన్నించాలని కోరుతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.